అయోధ్య రాముడికి దేశవ్యాప్తంగా భక్తులు ఇచ్చిన విరాళాలు 200 కోట్లకు పైగా అక్కడ ట్రస్ట్ చైర్మన్ నుంచి దొంగలందరూ మూకుమ్మడిగా దోచేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రస్ట్ చైర్మన్ రాజీనామా చేసిన దగ్గర నుంచి కొందరు అరెస్టుల వరకు అసలు భక్తులు ఇచ్చిన విరాళాలను దోచేసుకోవడం మీద దేశవ్యాప్తంగా కూడా తీవ్ర నిరసన కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశీయ నాయకులు లేదా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయినా దేశీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన పుట్టిందే దేశం కోసం కదా. వీళ్ళెవరూ కూడా నోరు తెరవడం లేదు. కనీసం దీని మీద స్పందించడం లేదు. ఈ క్రమంలో సిపిఐ సిపిఎం జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు ఈ విషయం మీద స్పందించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నోరెందుకు తెరవరు? తిరుమల లడ్డు మీద రచ్చరచ్చ చేసి నానాయాగి చేశారు కదా. అండ్ పవన్ కళ్యాణ్ గారు దాని మీద నానాయాగి చేసి గుడిమెట్టు కింద నుంచి పైకి అడిగారు. పాదయాత్ర తిరుమలలో కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళారు కదా. మరి అక్కడ తిరుమల లడ్డు 1,00,000 పంపించారు అయోధ్యకి అని చెప్పి ఏదంటే అది మాట్లాడారు కదా, కల్తీ లడ్లని. మరి ఇప్పుడు అయోధ్యలో ఇంత దారుణమైన మోసం జరిగితే, భక్తుల విరాళాలు ఇంత దారుణంగా దోచేసుకుంటే ఎందుకు స్పందించరు? అప్పుడు నానాయాగి చేసి కింద నుంచి పైకి పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి అమరావతి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ ఊకొండయా పెద్ద మనిషి మీరు? ఆయనను అమరావతి నుంచి అయోధ్యకు పాదయాత్రనా? కింద ఎక్కడైనా తిరుమల నుంచి కింద నుంచి పైకి నడిచినందుకే నానా కష్టాలు పడి మళ్ళీ ఆ తర్వాత నెల రోజులు ఎక్కడో పోయి రెస్ట్ తీసుకొని కాసింత ఎక్కడైనా ఒకరోజు ఏదైనా పబ్లిక్ మీటింగ్ అపేర్ అయితే నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. క్యాబినెట్ మీటింగ్లకు రారు, కలెక్టర్ మీటింగ్లకు రారు, ప్రభుత్వ సమీక్షలకు రారు. ఇంకా అట్లనేది మీరు ఆయన అమరావతి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయమన్నాలంటే కనీసం ఆయన 30 ఏళ్ళ టైం పడుతుందేమో. ఇంకేడైనా ఏమంటారు, రోజుకు 10 అడుగులు వేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. పాపం ఆయన ఆరోగ్యమా అంతంత మాత్రం. ఆయన ఆరోగ్యం బాగాలే, కనీసం సమీక్షలు చేసుకోలేకున్నారు. చివరికి ఆయన శాఖ పరిధిలో ఉన్న డబ్బులన్నీ దారి మళ్లించేస్తున్న అక్రమంగా బిల్లులు ఇంకెవడో వసూలు చేసుకొని పోతూ ఉన్న ఆయన శాఖ పరిధిలో కనీసం ఊర్లలో బల్బులు పెట్టడానికి కూడా డబ్బులు లేక చీకటిమయం అయిపోతున్నాయని చెప్పి వాళ్ళ పత్రికలో ఫ్రంట్ పేజీలో కథనాలు రాస్తూ ఉన్న ఆయనకు పాపం అధికారిక సమీక్షలకే టైం లేదు. ఆయన ఆరోగ్యం బాగోలేక సరిగ్గా వస్తలేడు. ఇంకా ఈయన వెళ్ళి మళ్ళీ అమరావతి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయమని చెప్పి డిమాండ్ చేస్తే ఏం చేద్దామనుకుంటున్నారు? ఆయన్ను కిలోమీటర్ నడిస్తే ఆయన అవసరాలు ఎట్లుంటాయి? అట్లనేది అయోధ్యకు పాదయాత్ర చేపిస్తారా? ఇది క్రూరమైన డిమాండ్. నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఎందుకు స్పందించరన్నారు? అంతవరకు బాగానే ఉంది. అమరావతి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయమంటారు ఏంటి అని పోయి ఆయన స్పందించడు. ఆయన స్పందించాలంటే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీను, దేశంలో కాంగ్రెస్ పార్టీను అయితే ఆయన ఏమైనా స్పందించడం కాదు, అబ్బో ఆయన ఆవేశంతో జుట్లో చేపెట్టి ఎన్నికి దొబ్బుతూనే ఉంటాడు. వీళ్ళకి సంబంధించి అయితే నోరెందుకు పెరుగుతాడు? ఇంక మీరు ఇంకా గట్టిగా డిమాండ్ చేసిందంటే మళ్ళీ ఇంకేదైనా కనుక హెల్త్ చెకప్ అని మళ్ళీ 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఈ అంశం మీద పూర్తిగా ముగిసిపోయేంతవరకు.